Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు నవంబర్ 25th 2023కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ సంబంధించి అభ్యర్థులకు ఎలాంటి సందేహాలు, ఏ డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో మీ యొక్క డౌట్ని పోస్ట్ చేయండి. ఖచ్చితంగా మీ యొక్క కామెంట్కి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. యాక్చువల్లీ బోర్డు అందుబాటులో లేని కారణంగా ఈరోజు మన కరెంట్ అఫైర్స్ సెషన్ని ఈ విధంగా మీ ముందుకు తీసుకురావడం జరిగింది. మీకు మ్యాక్సిమం ఎల్లుండి, రేపు లేదా ఎల్లుండి నుండి బోర్డు పైన క్లాసెస్ అనేవి చెప్పడం జరుగుతుంది. సో ఈ 2 days సపోర్ట్ చేయండి, ప్లీజ్ కోఆపరేట్. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి రానున్న ఏ పోటీ పరీక్షణ కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షణ కానివ్వండి, తప్పనిసరిగా కరెంట్ అఫైర్స్కి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. మీ ప్రిపరేషన్లో భాగంగా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఇటీవల చాలా పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలు కూడా కాంటెంపరీగా ఉంటున్నాయి. ప్రతి ప్రశ్న, ఈవెన్ జనరల్ స్టడీస్లోని ఒక ప్రశ్నని కూడా కరెంట్ అఫైర్స్తో లింక్ చేసి అడుగుతున్నాడు. అంతటి ప్రిఫరెన్స్ కరెంట్ అఫైర్స్కి ఏర్పడింది. కాబట్టి అభ్యర్థులు అలర్ట్గా ఉండండి, రెగ్యులర్గా మన క్లాసెస్ ఫాలో అవ్వండి. సో మీకు ఎప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటాను, ఓకేనా? సో నవంబర్ 25th 2023కి సంబంధించి వార్తలు నిలిచిన మొదటి అంశం బీహార్ ప్రత్యేక హోదా అనే అంశంతో వార్తల్లోకి వచ్చింది. ఇక్కడ బీహార్ రాష్ట్రం ప్రత్యేక హోదా తీర్మానానికి క్యాబినెట్ ఆమోదం ఇవన్నీ అవసరం లేదు. ప్రత్యేక హోదాకి సంబంధించి ఒక అంశం వార్తల్లోకి వచ్చింది కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పాలిటీకి లింక్ చేస్తూ దీన్ని క్వశ్చన్గా అడగవచ్చు. స్పెషల్ స్టేటస్ టు స్టేట్స్, రాష్ట్రాలకు ప్రత్యేక హోదా అనే అంశం. ఇక్కడ కొంత కాన్సెప్ట్ చెప్తాను, ఇక్కడ తర్వాత లాస్ట్కి టాపిక్ లింక్ చేస్తాను. ప్రత్యేక హోదా అనే అంశాన్ని రాజ్యాంగంలో ఎక్కడా పేర్కొనలేదు. 1969లో అప్పటి ఫైనాన్స్ కమిషన్ ఉంటుంది కదా, కేంద్ర ఆర్థిక సంఘం యొక్క చైర్పర్సన్ మహావీర్ త్యాగి గారు ఒక సూచన చేశారు. ప్రత్యేక హోదా అనే అంశాన్ని భారతదేశంలో ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి అంటే ఏ సంస్థ సిఫార్సు చేయాలి అంటే నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్, జాతీయ అభివృద్ధి మండలి. ఎవరు మంజూరు చేస్తారంటే కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తుంది. ఏ అంశాలను ప్రాతిపదికగా తీసుకుంటారో ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటే ఆ రాష్ట్రము కొండ ప్రాంతాలను కలిగి ఉండాలి, జనసాంద్రత తక్కువగా ఉండాలి, ఆ రాష్ట్రంలో గిరిజనుల జనాభా ఎక్కువగా ఉండాలి, అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటూ ఉండాలి, దాంతోపాటు ఆర్థిక వనరులు లేదా ఆదాయ వనరులు ఇటువంటి సమస్య ఏర్పడవచ్చు. అటువంటి సమస్యలతో ఉండే రాష్ట్రాలను ప్రత్యేక హోదా ఇస్తూ కేంద్ర ప్రభుత్వం గుర్తిస్తుంది. గుర్తుంచుకోండి, అలా ప్రత్యేక హోదా పొందిన రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక మద్దతుగా పథకాల రూపకల్పన విషయంలో, పథకాల అమలు విషయంలో కానివ్వండి, డెవలప్మెంటల్ యాక్టివిటీస్ విషయంలో కానివ్వండి, ఎక్కువ మొత్తంలో మద్దతు ఇస్తూ ఉంటుంది. అలా ప్రత్యేక హోదా భారతదేశంలో మొదటిసారి 1969లో ప్రత్యేక హోదా పొందిన రాష్ట్రాలు కనుక పరిశీలిస్తే జమ్మూ కాశ్మీర్, అప్పుడు అస్సాం, నాగాలాండ్. తర్వాత కాలానుగుణంగా కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇస్తూ వస్తున్నారు. పక్కన పెడితే చివరిసారిగా ప్రత్యేక హోదా పొందిన రాష్ట్రం ఏదంటే ఉత్తరాఖండ్ రాష్ట్రం 2010లో. ఉత్తరాఖండ్ 11వ రాష్ట్రం ప్రత్యేక హోదా పొందిన రాష్ట్రం భారతదేశంలో. మరి ప్రస్తుతం ప్రత్యేక హోదా పొందిన రాష్ట్రాలని భారతదేశంలో అంటే 10 మాత్రమే. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్కి రాష్ట్ర హోదా పోయింది 2019లో. కాబట్టి 11 కాస్త 10గా మిగిలిపోయింది. గుర్తుంచుకోండి, ఇక్కడ బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్పేసి ఆ రాష్ట్ర క్యాబినెట్ తీర్మానం చేస్తుంది. బీహార్కు ప్రత్యేక రాష్ట్ర హోదా కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ ఒక తీర్మానాన్ని ఆ రాష్ట్ర మంత్రివర్గం గత బుధవారం ఆమోదించింది. ఈ మేరకు మంత్రివర్గ సమావేశం అనంతరం సామాజిక మాధ్యమం వేదికగా నితీష్ కుమార్ గారు పోస్ట్ చేశారు. బీహార్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతూ రాష్ట్ర కేబినెట్ తీర్మానాన్ని ఆమోదించింది. 94 లక్షల నిరుపేద కుటుంబాలకు 2 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని అందిస్తాం. గుడిసెల్లో నివసించే 39 లక్షల కుటుంబాలకు పక్కా ఇల్లు ఇస్తాం. అందుకోసం 1.20 లక్షల చొప్పున ఇస్తామని చెప్పేసి కొన్ని ప్రత్యేకంగా చెప్తున్నారు. సో ఇది గుర్తుంచుకొని ప్రత్యేక హోదా. సో బీహార్ రాష్ట్రం వార్తల్లోకి వచ్చింది. రాష్ట్రం తీర్మానం చేస్తే కేంద్రం ఇవ్వాలా, అలాంటిది ఏం రూల్ లేదు. జాతీయ అభివృద్ధి మండలి సిఫార్సు మేరకు కేంద్రం ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. గతంలో ఆంధ్రప్రదేశ్ కూడా ప్రత్యేక హోదా డిమాండ్ అనేది ఉండే, ప్రస్తుతం తెరవైన కనబడట్లేదు. గుర్తుంచుకోండి. అండ్ కిష్టువర్ కుంకుమ్, కిష్టువర్ సాఫ్రాన్, కిష్టువర్
కిస్టువర్ అనే ఒక సాఫ్రాన్ జిఐ ట్యాగ్ పొందుతూ వార్తల్లోకి వచ్చింది. జిఐ ట్యాగ్ జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఏ పోటీ పరీక్షన కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షన కానివ్వండి, తప్పనిసరిగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అలాంటి ముఖ్యమైన అంశాలను కనుక పరిశీలిస్తే ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన ఐఐటీస్, జిఐ ట్యాగ్స్, యునెస్కో సంబంధిత అంశాలు, సూచీలు, నివేదికలు, విన్యాసాలు, వార్తలు నిలిచిన అగ్నిపర్వతాలు ఇలా ఉంటాయి. ఇటీవల జిఐ ట్యాగ్స్ గురించి కూడా తరచూ మనం డిస్కస్ చేస్తున్నాం. ఈరోజు జిఐ ట్యాగ్ సంబంధించి జమ్మూ కాశ్మీర్ వార్తల్లోకి వచ్చింది. జమ్మూ కాశ్మీర్లో కిస్టువర్ కుంకుమ్ లేదా సాఫ్రాన్కి జిఐ ట్యాగ్ అనేది రావడం జరిగింది. జిఐ ట్యాగ్ని ఎవరు మంజూరు చేస్తారంటే జాగ్రఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీ అనే సంస్థ. ఆ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం చెన్నై, తమిళనాడు రాష్ట్రంలో ఉంది. జాగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999 ఆధారంగా జిఐ ట్యాగ్ ఇస్తారు. భారతదేశంలో జిఐ ట్యాగ్ పొందిన మొదటి వస్తువు డార్జిలింగ్ టీ. అలా ఇటీవల తెలంగాణలో తాండూరు కందిపప్పు వార్తలకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆత్రేయపురం పూతరేకుల వార్తలకు వచ్చినాయి. జిఐ ట్యాగ్స్ గురించి ప్రత్యేకంగా చూడండి. ఈ వారంలోనే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 14 ప్రోడక్ట్స్ గురించి డిస్కస్ చేశాము. మరియు రీసెంట్గా లడఖ్కి సంబంధించి లే బెర్రీస్ గురించి డిస్కస్ చేశాం. జిఐ ట్యాగ్ సంబంధించి గుర్తుంచుకోండి. అండ్ ఐసిఆర్ఏ ఇన్వెస్ట్మెంట్ ఇన్స్టిట్యూషన్ అండ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ. ఐసిఆర్ఏ అనే ఒక రేటింగ్ ఏజెన్సీ ఇటీవల భారతదేశం యొక్క వృద్ధి రేటుని ఈ సెకండ్ క్వార్టర్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండవ క్వార్టర్కి 7%గా అంచనా వేసింది. యాక్చువల్గా ఆర్బీఐ 6.5% ఉంటుంది గ్రోత్ రేట్ అని చెప్పారు. ఈరోజు ఐసిఆర్ఏ 7% అవుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది అంత పెద్ద ఇంపార్టెంట్ కాదు. నిన్నటి క్లాస్లో మీకు చెప్పినవి కానివ్వండి, గోల్డ్మన్ సాక్స్ అని, ఈ వారంలో S&P అని, మోర్గాన్ స్టాన్లీ, మూడీస్, ఇలా ప్రత్యేకంగా ఇండియాస్ గ్రోత్ ఎస్టిమేట్స్ అనే ఒక అంశాన్ని నేను చెప్పాను. వాటిని చూడండి. ఇది క్వార్టర్స్ అవసరం లేదు, మనకి ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి మాత్రం చూడాలి. మీకు CA 360 కోర్సులో జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో దాదాపు 25 సంస్థలు, అంతర్జాతీయ మరియు జాతీయ సంస్థలు భారతదేశం యొక్క వృద్ధి రేటుని ఎంతగా అంచనా వేస్తున్నాయనే ఒక అంశాన్ని చెప్పడం జరిగింది. ఒకసారి చూడండి, వీడియో స్పెషల్ వీడియోస్లో ఉంటుంది. అండ్ కేరళకు సంబంధించి రెస్పాన్సిబుల్ టూరిజం మిషన్ అనే ఒక ప్రోగ్రామ్ కేరళ రాష్ట్రం. కేరళ అంటేనే పర్యాటక రంగానికి సంబంధించి ద మోస్ట్ టూరిస్ట్ అట్రాక్టివ్ డెస్టినేషన్ స్టేట్. అత్యధిక మంది పర్యాటకులను ఆకర్షించే రాష్ట్రం. అటువంటిది కేరళ రాష్ట్రానికి సంబంధించి టూరిజం మిషన్ ఏదైతే ఉంటుందో, రెస్పాన్సిబుల్ టూరిజం మిషన్ ఇటీవల యుఎన్డబ్ల్యూటీఓకి సంబంధించి యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్, యుఎన్డబ్ల్యూటీఓలు ప్రస్తుతం ప్రపంచంలో 3 ఉంటాయి. ఒకటి వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్, ఒకటి వరల్డ్ టాయిలెట్ ఆర్గనైజేషన్, ఒకటి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్ స్పెయిన్లో మాడ్రిడ్లో ఉంది, గుర్తుంచుకోండి. వారు ఇటీవల కేరళ రెస్పాన్సిబుల్ టూరిజం మిషన్ని ఇటీవల గ్లోబల్ లిస్ట్ ఆఫ్ కేస్ స్టడీస్గా గుర్తించడం జరిగింది. కేస్ స్టడీస్ టూరిజం పరంగా ఎలా అభివృద్ధి చేయాలని చెప్పేసి ఈ ప్రాంతాన్ని చూసి నేర్చుకోవాలి ప్రపంచవ్యాప్తంగా. అలా చోటు పొందడం జరిగింది కేరళ రాష్ట్రానికి సంబంధించిన రెస్పాన్సిబుల్ టూరిజం మిషన్. వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. అండ్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఒక సంగీత మండూకం అంటే కప్ప, కొత్త కప్ప జాతిని కనుగొనడం జరిగింది. ఇటువంటి టాపిక్స్ని మీకు నేను వాస్తవాన్ని నేను చెప్పే టాపిక్స్ అన్నింటినీ మినిట్ టు మినిట్ కరెంట్ అఫైర్స్ బ్రేకింగ్ న్యూస్గా నా పర్సనల్ వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. పర్సనల్ వాట్సాప్ ఛానల్ లింక్ మీకు ప్రొవైడ్ చేశాను, ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో. ఒకసారి లింక్ పైన క్లిక్ చేసి ఫాలో అవ్వండి, ఓకేనా. అరుణాచల్లో సంగీత మండూకం అనే అంశం వార్తల్లోకి వచ్చింది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని బ్రహ్మపుత్ర నదీ తీరంలో శాస్త్రవేత్తలు మ్యూజిక్ ఫ్రాగ్ అనే ఒక కొత్త జాతి కప్పలను కనుగొన్నారు. వీటి ప్రత్యేకత ఏమిటంటే ఆడ మగ కప్పలు 2 చప్పుడు చేస్తాయంట. ఈ కొత్త కప్ప జాతులు 2-3 రకాల చప్పులతో ప్రత్యేకమైన శబ్ద వ్యవస్థను కలిగి ఉంటాయంట. బ్రహ్మపుత్ర నదీ తీరంలో మొదటిసారిగా వీటి చప్పులు విన్నాం. అడవి బాతుల శబ్దాన్ని పోలి ఉన్న ఆ చప్పుడును గతంలో ఎప్పుడూ వినలేదు అని ప్రముఖ మ్యాగజైన్ చెప్పారు. పేరు గుర్తుంచుకోండి,
స్థానిక నామం దిహాంగ్, మ్యూజిక్ ఫ్రాగ్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. అండ్ నెక్స్ట్ గోల్ అనే ఒక ఫిష్ని ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం GHOL గోల్ ఫిష్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర అధికారిక చేపగా గుర్తించింది. అఫీషియల్ స్టేట్స్ ఫిష్ అధికారిక గుర్తింపులు ఇంపార్టెంట్. ఏ రాష్ట్రం అంటే గుజరాత్ రాష్ట్రం. గుజరాత్ గవర్నమెంట్ రీసెంట్లీ డిక్లేర్ ద గోల్ యాజ్ ఎ స్టేట్ ఫిష్. గుర్తుంచుకోండి, దాని ఎకనామిక్ వాల్యూ యూనిక్నెస్ని దృష్టిలో ఉంచుకొని. ఇది రిచ్ న్యూట్రియంట్స్ కానివ్వండి, అయోడిన్, ఒమేగా 3, DHA, EPA, ఐరన్, టారిన్ ఇటువంటివి కలిగి ఉండే అంశం గుర్తుంచుకోండి. అండ్ అమెరికాకు అక్రమ వలసదారుల్లో భారత్ది 3వ స్థానం ఉందంట. అక్రమంగా వలసదారులు అమెరికాకి భారత్ 3వ స్థానం. మెక్సికో, ఎల్ సాల్వడార్ దేశాల తర్వాత అమెరికాకు అక్రమంగా వలస వస్తున్న వారిలో భారత్ 3వ స్థానంలో నిలిచినట్లు ప్యూ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ప్యూ పరిశోధన కేంద్రం వెల్లడించింది. 2021 నాటికి 7.25 లక్షల మంది భారతీయులు అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించినట్లు తెలిపారు. 2007-2021 మధ్యకాలంలో అమెరికాలోకి 1.05 కోట్ల మంది విదేశీయులు అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించారని చెప్పారు. వీళ్ళు అత్యధికంగా మెక్సికోలో 41 లక్షల మంది ఉన్నారు, ఎల్ సాల్వడార్ నుండి 8 లక్షలు, భారతదేశం నుండి 7.25 లక్షల మంది గుర్తుంచుకోండి. అండ్ టాంటలం అనే ఒక రేర్ మెటల్ని ఇటీవల IIT రోపార్ శాస్త్రవేత్తల IITలకు సంబంధించి సట్లెజ్ నదిలో కనుగొనడం జరిగింది. సట్లెజ్ నదిలో ఒక రేర్ మెటల్ టాంటలం. ఎవరు? IIT రోపార్ వారు. ఇది గ్రే హెవీ మెటీరియల్. దీని అటామిక్ నెంబర్ 73. దీని యూజ్ ఏంటంటే కెపాసిటర్స్లో దీన్ని యూజ్ చేస్తారు. కెమికల్ ప్లాంట్స్, న్యూక్లియర్ ప్లాంట్స్, ఎయిర్ క్రాఫ్ట్స్, మిసైల్స్ ఉంటాయి కదా, వాటిల్లో యూజ్ చేస్తారు. రేర్ మెటల్ టాంటలం, IIT రోపర్ అని గుర్తుంచుకోండి. అండ్ ఇంటర్నేషనల్ ట్రాపికల్ టింబర్ ఆర్గనైజేషన్ వారు ఇటీవల ఇంటర్నేషనల్ ట్రాపికల్ టింబర్ ఆర్గనైజేషన్ లేదా కౌన్సిల్ వారు ఒక సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. 59th ఇంటర్నేషనల్ ట్రాపికల్ టింబర్ కౌన్సిల్. అది ఇటీవల వార్తల్లోకి వచ్చింది. దాని యొక్క ప్రత్యేకత ఏంటంటే ముఖ్యంగా టింబర్ రిలేటెడ్ ఇష్యూస్ కానివ్వండి, వాటికి సంబంధించిన ఒక చర్చా వేదికగా చూడడం జరిగింది. ఇక్కడ జస్ట్ గుర్తుంచుకోండి, దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతారంటే ఇంటర్నేషనల్ ట్రాపికల్ టింబర్ ఆర్గనైజేషన్ ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది అంటారు. యోకోహామా ఎక్కడ ఉంది? జపాన్. ఈ సంస్థ 1986లో ఏర్పడింది. ఈ ఇంటర్నేషనల్ ట్రాపికల్ టింబర్ ఆర్గనైజేషన్ వారు ఇంటర్నేషనల్ ట్రాపికల్ టింబర్ కౌన్సిల్ సంబంధించి 59th సదస్సుని ఇటీవల వాళ్ళ యొక్క హెడ్ క్వార్టర్లో నిర్వహించడం జరిగింది. గుర్తుంచుకోండి, ఓకేనా. అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి జగనన్న గోరుముద్ద ఏదైతే ఉంటుందో ఆ ప్రోగ్రాంకి జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కిందంట. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు జగనన్న గోరుముద్ద పేరిట పౌష్టికాహారం అందిస్తున్న కార్యక్రమానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. కౌమార దశ విద్యార్థుల్లో రక్తహీనత నివారణ కోసం చేస్తున్న విశేష సేవలకు జాతీయ స్థాయి ప్రథమ బహుమతిని ఏపీ అందజేసింది. ఏపీకి అవార్డును స్త్రీ శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ డిప్యూటీ కమిషనర్ వారు గత బుధవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఏపీ పాఠశాల విద్యాశాఖ నోడల్ అధికారి గారికి అందజేయడం జరిగింది. జగనన్న గోరుముద్దకు జాతీయ స్థాయిలో గుర్తింపు, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా ఇటీవల 3వ త్రైమాసికానికి సంబంధించిన నిధులు విడుదల. మీకు రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సంక్షేమ క్యాలెండర్ ఐడియా ఉంటుంది. 2023 ఏప్రిల్ 1 నుండి మార్చ్ చివరి రోజు 2024 వరకు రాష్ట్ర ప్రభుత్వం ఏ పథకాలను ఎలా నిధులను విడుదల చేస్తుందని ఒక వెల్ఫేర్ క్యాలెండర్ని విడుదల చేశారు. మీకు నేను CA 360లో స్పెషల్గా ఎక్స్క్లూజివ్గా ఏపీ కరెంట్ అఫైర్స్ని అందించాను, ఇయర్ రౌండప్. అందులో మీకు దాని గురించి చెప్పాను, చూడండి. సో ఇక్కడ నవంబర్ మాసంలో వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా 3వ త్రైమాసికం, ముఖ్యంగా జూలై సెప్టెంబర్ 2023 త్రైమాసికంలో ఈ 3 నెలలు వివాహం చేసుకున్న అర్హులైన 10,511 జంటలకు వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా కింద 81.64 కోట్ల ఆర్థిక సాయాన్ని ఇటీవల సీఎం జగన్మోహన్ రెడ్డి గారు
లబ్ధిదారులకు వేయడం జరిగింది. పేద తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించి వారి వివాహాన్ని గౌరవప్రదంగా జరిపించే తమ సామాజిక బాధ్యత నిర్వర్తించేందుకు అండగా నిలుస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలు ఆడపిల్లలకు వైఎస్ఆర్ కళ్యాణ మస్తు ద్వారా, మైనార్టీ వర్గాల ఆడపిల్లలకు షాదీ తోఫా ద్వారా ఆర్థిక సాయాన్ని నేరుగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద వారి అకౌంటుల్లో వేస్తున్నారు, జమ చేస్తున్నారు. గుర్తుంచుకోండి. అండ్ ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాల లబ్ధి జరగకపోయినా, జాప్యం జరిగినా, అంతరాయం వాటిల్లినా, అవినీతి చోటు చేసుకున్న జగనన్నకు చెబుదామని చెప్పేసి మే 9వ తేదీ 2023 రోజున రాష్ట్ర ప్రభుత్వం 1902 కింద 1902 టోల్ ఫ్రీ నెంబర్ని కూడా విడుదల చేసింది. గుర్తుంచుకోండి. ఓకేనా. అండ్ నెక్స్ట్, ఇటీవల భారతదేశానికి సంబంధించి కాగ్ రాజ్యాంగబద్ధ పదవి ఆర్టికల్ 148 5వ భాగంలో ఉంటుంది. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ ఆఫ్ ఇండియా ఎవరు? గిరీష్ చంద్ర ముర్ము గారు. వైస్ చైర్ ఆఫ్ యుఎన్ ఎక్స్టర్నల్ ఆడిటర్స్ ప్యానెల్గా మరొకసారి వార్తల్లోకి వచ్చారు. గిరీష్ చంద్ర ముర్ము గారు భారతదేశ సిఏజీ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గారు ఇటీవల దేనికి ఎన్నికయ్యారంటే వైస్ చైర్గా ఎన్నికయ్యారు. యునైటెడ్ నేషన్స్ ప్యానెల్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఆడిటర్స్కి తను వైస్ చైర్పర్సన్గా ఎన్నిక కావడం జరిగింది. గుర్తుంచుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే ప్రత్యేక హోదా అనే అంశం బీహార్కి సంబంధించి వార్తలకు వచ్చింది. ప్రత్యేకత చూడండి. సో ఇటీవల జమ్మూ కాశ్మీర్ సంబంధించిన సాఫ్రాన్కి జిఏ ట్యాగ్ రావడం జరిగింది. ఐసీఆర్ఈ సెకండ్ క్వార్టర్ ఆఫ్ ప్రజెంట్ ఫైనాన్షియల్ ఇయర్కి వృద్ధి రేటును ఎంతగా అంచనా వేసిందంటారు. కేరళస్ రెస్పాన్సిబుల్ టూరిజం మిషన్ యుఎన్డబ్ల్యూటీఓలో కేస్ స్టడీస్కి ఎంపికైంది. అరుణాచల్ ప్రదేశ్లో సంగీత మండూకం ఆనవాలను ఇటీవల శాస్త్రవేత్తలు కనుగొన్నారు. గోల్ అనే చేపను గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర అధికారిక చేపగా గుర్తించింది. అమెరికాకు అక్రమ వలసదారుల్లో భారత్ 3వ స్థానంలో ఉందంట. టాంటలం అనే ఒక చేప జాతి ఐఐటి రోపార్ శాస్త్రవేత్తలు సట్లెజ్ నదిలో కనుగొన్నారు. ఇంటర్నేషనల్ ట్రాపికల్ టింబర్ కౌన్సిల్ 59th సమావేశం వార్తల్లోకి వచ్చింది. జగనన్న గోరుముద్దకు జాతీయ స్థాయిలో గుర్తింపు అనే అంశం. వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా ఈ నిధులను విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వము. కాగ్ ఆఫ్ ఇండియా ఎలక్టెడ్ యాజ్ వైస్ చైర్పర్సన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ప్యానెల్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఆడిటర్స్ అనే అంశం. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.